వెల్కమ్ టు సంపత్ కుమార్ కన్కు యూట్యూబ్ ఛానల్. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఒక మంచి స్కీమ్ గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుందండి. పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి స్కీమ్ ఇది. మీకు తెలిసే ఉంటుంది, పీపీఎఫ్ లాంటి కానీ సుకన్య సమృద్ధి అకౌంట్ వీటికి సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి స్కీమ్స్ ఇవి. అలాగే ఇంకొక స్కీమ్ కూడా ఉంటుంది మనకి, అదే మనకి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అన్నమాట. POMIS అంటారు, అంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటాం అన్నమాట. ఈ స్కీమ్ని ఎలిజిబిలిటీ చూసినట్లయితే మినిమం 10 years ఉండాలన్నమాట. 10 years పైన ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అంటే దీంట్లో వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. సో ఇక్కడ నేమ్లోనే ఉంది కదా, మంత్లీ ఇన్కమ్ స్కీమ్. సో మనం ఏదైతే ఈ స్కీమ్ గురించి డిస్కస్ చేస్తున్నామో దీంట్లో ఏంటంటే మంత్లీ ఇన్కమ్ అనేటువంటిది మనకు వడ్డీ రూపంలో వస్తుంటుంది అన్నమాట. మనకు పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి సేవింగ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి క్రెడిట్ అవుతుంటుంది. సో ఇప్పుడు దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. సో ఎవరైతే 10 years అండ్ అబోవ్ ఉంటారో వాళ్ళు ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి ఎలిజిబుల్ అన్నమాట. ఓకే, పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ 2 types ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. అంటే సింగిల్గా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, లేదంటే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. 2 types ఉంటాయి అన్నమాట. సింగిల్గా అకౌంట్ ఓపెన్ చేస్తే మనం మ్యాక్సిమం ఒక 9 lakhs వరకు డిపాజిట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అదే ఒకవేళ జాయింట్గా అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కింద, అప్పుడు 15 lakhs వరకు డిపాజిట్ చేయొచ్చు అన్నమాట. సో ఈ డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ అనేటువంటిది 5 years వరకు అలాగే ఉంటుంది. ఓకే, డిపాజిట్ చేసిన అమౌంట్ అనేటువంటిది 5 years వరకు అలాగే ఉంచాలి. సో ఇక్కడ మరి మనకు బెనిఫిట్ ఏంటి అంటే, ఏదైతే ఇక్కడ మనం అమౌంట్ డిపాజిట్ చేసామో దానిపైన ఎవ్రీ ఇయర్ మనకి 7.4% ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. 7.4% వడ్డీ అనేటువంటిది వస్తుంది. సో అయితే ఇది వినగానే మీకు ఇది చాలా తక్కువ కదా అనిపిస్తుంటుంది. సో అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది కదా, సో దీనికి డిఫరెంట్ ఏంటి అనేటువంటిది కూడా అనిపిస్తుంటుంది. సో సపోజ్ మీరు ఏదైనా ఇదే అమౌంట్ ఒకవేళ 15 lakhsని మీరు ఫిక్స్డ్ డిపాజిట్ కింద 1 year పెట్టేశారనుకోండి, డిపాజిట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే 1 year 12 months కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీ 15 lakhs ప్లస్ అండ్ ఏదైతే ఇంట్రెస్ట్ మీకు క్రెడిట్ అవుతుందో ఆ రెండు కలిపి మీకు ఇస్తారు 1 year కంప్లీట్ అయిన తర్వాత, అంటే 12 months తర్వాత మాత్రమే. బట్ ఇక్కడ ఏంటంటే ఎవ్రీ మంత్ ఏ మంత్కి ఆ మంత్ మీకు ఫిక్స్డ్గా 7.4% ప్రకారము, అంటే ఈ 7.4% అనేటువంటిది యానం అంటే సంవత్సరానికి అన్నమాట. సో దాని ప్రకారం మీకు మంత్లీ ఎంత రావాలో అంత మీకు వడ్డీ అనేటువంటిది మీ అకౌంట్లోకి వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సపోజ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, అప్పుడు మీకు ప్రతి నెల 9,250 రూపాయలు అనేటువంటిది వడ్డీ వస్తుంది. ఎంత? 9,250 రూపాయలు వస్తుంది, ప్రతి నెల వస్తుంది. ఓకే, ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, మనం డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ అనేటువంటిది 5 years వరకు అలాగే ఉంచాలి. 5 years తర్వాత మనం డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. ఏదైతే 7.4% ప్రకారం మనకు 9,250 వడ్డీ వస్తుందో ఇది ఎవ్రీ మంత్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి 15 lakhs ఈ స్కీమ్లో డిపాజిట్ చేశారు. అప్పుడు 9,250 రూపాయలు అనేటువంటిది ఎవ్రీ మంత్ వస్తుంది. సో ఎవ్రీ మంత్ వస్తే మనకి 1 yearకి ఎంత వస్తుంది? మొత్తం అమౌంట్ 1,11,000 రూపీస్ వస్తుంది. సో అలా మనం ఎన్ని ఇయర్స్ ఉంచాలి అంటే ఒక సంవత్సరానికి మనకు ఇంత వస్తుంది, 1,11,000 వస్తుంది. అది మనం ఎన్ని సంవత్సరాలు ఉంచాలి? ప్రతి నెల 9,250 రూపాయలు అనేటువంటిది మన అకౌంట్లోకి వడ్డీ వస్తుంటుంది. అలా 12 months అంటే 1,11,000 రూపీస్ అనేటువంటిది ఒక సంవత్సరంలో వడ్డీ మనకు వస్తుంది. ఓకే, మన అసలు అలాగే ఉంటుంది, 15 lakhs అనేటువంటిది మనకి వడ్డీ వస్తుంది. ఇలా మనకు 5 years వస్తుంది కాబట్టి ఇంటూ 5 చేస్తే మనకు మొత్తంగా ఈ 5 yearsలో 5,55,000 రూపీస్ అనేటువంటిది మనకు వడ్డీ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. సో సింపుల్గా అర్థమైంది కదా. హస్బెండ్ అండ్ వైఫ్ కలిపి ఒక 15 lakhs కనుక డిపాజిట్ చేశారనుకోండి ఈ స్కీమ్లో, అప్పుడు ఏమవుతుంది? ఎవ్రీ మంత్ 9,250 రూపీస్ ప్రకారం మనకి 5 yearsకి కలిపి 5,55,000 అనేటువంటిది ఈ వడ్డీ రూపంలోనే వస్తుంది. ఇది ఒకేసారి ఇవ్వరు, ఎవ్రీ మంత్ 9,250 రూపీస్ అనేటువంటిది వస్తుంది. ఇది ఇక్కడ బెనిఫిట్ అన్నమాట. ఓకేనా, సో అంటే ఈ అమౌంట్ని ఇక్కడ మనం ప్రోస్ అండ్ కాన్స్ కూడా లాస్ట్లో మాట్లాడుకుందామండి. ఓకే, సో ఎందుకంటే ప్రతి దానికి కూడా ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి.
ఓకే. సో ఎవరైతే 15 lakhs జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి చేస్తారో ఇది వాళ్ళకి ప్రాసెస్. ఇన్ కేస్ ఒకవేళ సింగిల్గా ఒకరే అకౌంట్ ఓపెన్ చేస్తే కనుక అప్పుడు వాళ్ళు 9 lakhs వరకే డిపాజిట్ చేయొచ్చు అనమాట. ఓకే, సేమ్ ప్రాసెస్ 5 years వరకే ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ అనేటువంటిది అందులోనే ఉంచాలి. బట్ 9 lakhs వరకే అమౌంట్ అనేటువంటిది డిపాజిట్ చేయొచ్చు అనమాట. సో అదే 9 lakhs అమౌంట్ అనేటువంటిది డిపాజిట్ చేస్తే అప్పుడు 7.4% ప్రకారం నెలకి ఎంత వడ్డీ వస్తుంది అంటే 5,550 రూపీస్ అనేటువంటిది ప్రతి నెల వడ్డీ వస్తుంది. ఓకే, సో అలా 12 నెలలు మనం తీసుకున్నట్లయితే 66,600 రూపాయలు వస్తాయి. ఓకే, సంవత్సరానికి. అలా 5 years చేస్తే మనకెంత 3,33,000 అనేటువంటిది వడ్డీ రూపంలో మనకి రావడం జరుగుతుందన్నమాట. సింగిల్గా మీరు అకౌంట్ ఓపెన్ చేస్తేనేమో ఇక్కడ 9 lakhs వరకే డిపాజిట్ చేయొచ్చు. అదే జాయింట్ అకౌంట్ అయితే కనుక 15 lakhs వరకు డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ 5 years అయిపోయిన తర్వాత మీరు 9 lakhs డిపాజిట్ చేస్తే ఈ 9 lakhsని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మీరు ఇన్ కేసు మీరు జాయింట్ అకౌంట్ కింద 15 lakhs డిపాజిట్ చేసి ఉంటే కనుక ఈ 15 lakhsని విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రాసెస్. దీన్నే మనం పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటాం. ఎలిజిబిలిటీ చెప్పాం కదా, 10 years అండ్ అబోవ్ ఉన్న ఎవరైనా సరే ఈ స్కీమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేటువంటి వడ్డీ ఎంత వర్కౌట్ అవుతుందంటే 7.4% అనమాట. ఓకే, 7.4%. ఓకే, సో ఇది ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది పర్ యానం ఇది. ఓకే, అయితే దీంట్లో ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ చూసినట్లయితే మనం ఫిక్స్డ్ డిపాజిట్ తెలుసు కదా, మనకు ఫిక్స్డ్ డిపాజిట్ అయితేనేమో మనకి సంవత్సరం అయిపోయిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ అనేటువంటిది ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎవ్రీ మంత్ వస్తుంది. అది ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ అనమాట. ఎవ్రీ మంత్ మనకు మన అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. సో ఇది ఎలా ప్లస్ అవుతుంది అంటే కనుక మనం గమనించినట్లయితే మీకు ఏదైనా స్టాక్ మార్కెట్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉన్నా, మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన నాలెడ్జ్ ఉన్నా కూడా ఇదే అమౌంట్ని మళ్ళీ మీరు ఎస్ఐపి రూపంలో కానీ ఇలా ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇంకా ఎనీ అదర్ పర్పసెస్ ఇన్వెస్ట్మెంట్లు అనేటువంటిది చేసుకోవచ్చు. మీ అసలు అమౌంట్ అలాగే ఉంటుంది. ఈ వచ్చినటువంటి వడ్డీని ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్ అలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో అది మీ ఇష్టం అనమాట. ఇంకోటి థర్డ్ వన్ ఏంటి అంటే సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి నెల నెల ఖర్చులు ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు ఆల్రెడీ సమ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటే కనుక, బల్క్ అమౌంట్ ఉంటే కనుక 15 lakhs దాంట్లో వేసి డిపాజిట్ చేసేసి ఎవ్రీ మంత్ ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో దాన్ని వాళ్ళ ఖర్చులకి వినియోగించుకోవచ్చు అన్నమాట. సో ఇది ఇలాంటి అడ్వాంటేజ్లు ఉంటాయన్నమాట. ఇలానే యూజ్ చేయాలి, ఇలా ఎస్ఐపిలోనే యూజ్ చేయాలి అలా అని కాదండి. ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్లు ఇవన్నమాట. మీరు అవి ఖర్చు పెట్టుకుంటారా, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారా, అదంతా కూడా వాళ్ళకి సంబంధం లేదు కదా. ఏంటంటే మనకు ఉన్నటువంటి స్కీమ్ అయితే ఇది. ఈ స్కీమ్ని ఎలా యూజ్ చేసుకుంటారు అనేటువంటిది ఇక్కడ ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి ఈ విధంగా ఉపయోగపడుతుంది. మీరు ఎస్ఐపి రూపంలో చేయాలనుకుంటే ఇలా కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఇక నెక్స్ట్ కాన్స్ వచ్చేసరికి ఇక్కడ ఈ స్కీమ్లో కాన్స్ అంటే మనకి దీనివల్ల మనకు కొంచెం డీమెరిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసినట్లయితే ఏమవుతుందంటే మనం ఇక్కడ ఎవ్రీ మంత్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఇది బాగానే ఉంది. బట్ మనకి ఏదైతే టోటల్ ప్రిన్సిపల్ ఉంటుంది చూడండి, ఏదైతే మనం 15 lakhs డిపాజిట్ చేస్తున్నామో ఆ 15 lakhs యొక్క వాల్యూ అనేటువంటిది ఇప్పుడు 5 years తర్వాత కూడా 15 lakhs ఉంటుంది. ఇంట్రెస్ట్ ఓకే 7.4% ప్రకారమే వస్తుంది ఇంట్రెస్ట్. సో దాని ప్రకారం చూస్తే ఈ 7.4% అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా చాలా చిన్నదే అని చెప్పవచ్చు అనమాట, చాలా తక్కువ. ఇన్ఫ్లేషన్ ఎంతైతే ఉందో దాని ప్రకారమే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే 15 lakhs ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ అనేటువంటిది పెరగట్లేదు, ఇక్కడ ఏం పెరగట్లేదు. సో ఇది కూడా ఒక కాన్గా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎందుకంటే అయితే ఇక్కడ కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఏదైతే ఇప్పుడు సపోజ్ స్టాక్ మార్కెట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్స్ బాగా సైడ్ వేస్ ఉండడం, ఒక 3-4 years బాగా సైడ్ వేస్లో ఉండి పర్ఫార్మెన్స్ ఉండదు అనుకోండి. ఏం చేయొచ్చు అంటే 15 lakhs ఉంటే కనుక ఇది స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టే బదులు ఇదే అమౌంట్ పోస్ట్ ఆఫీస్లో పెడితే అప్పుడు మనకి ఫిక్స్డ్గా వస్తుంది 7.4%. సో మార్కెట్లు పడ్డా కానీ దీంతో ఎలాంటి సంబంధం లేకుండా అప్పుడు ఏమవుతుందంటే ఫిక్స్డ్గా వస్తుంది చూడండి. అలాంటి సందర్భాల్లో ఇది బెటర్గా యూజ్ అవుతుంది. సో అంతే తప్పితే మిగిలిన సందర్భాల్లో అయితే కనుక జనరల్గా మనకి ఇక్కడ వర్కౌట్ అయ్యేటువంటిది 7.4% అంటే జస్ట్ ఇన్ఫ్లేషన్ ప్రకారమే వస్తుంది. కాబట్టి మనకు ఇదే అమౌంట్ని కనుక మనం మ్యూచువల్ ఫండ్స్లో కానీ అలాంటి వాటిలో ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒకసారి 5 lakhs ఒకసారి కొంత డిప్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక 5 lakhs మళ్ళీ నెక్స్ట్ 5 lakhs ఇలా వేసి ఇలా వీటిని యావరేజ్ చేసుకుంటూ కొన్ని సంవత్సరాలు వస్తే కనుక అప్పుడు దీంట్లో వచ్చేటువంటి రిటర్న్ ఎక్కువగా ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకు 7.4% వస్తుంది, జస్ట్ ఇన్ఫ్లేషన్ ఎంతైతే ఉంటుందో
జనరల్గా మనం 6 to 7% చెప్తాం కదా ఇన్ఫ్లేషన్. సో దానికి ఈక్వల్గా మాత్రమే ఇక్కడ రిటర్న్ వస్తుందన్నమాట దీంట్లో అయితే. అదే ఇక్కడైతే మనం ఎక్కువ రిటర్న్ కూడా చూడొచ్చు. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి? దీంట్లోనే బెనిఫిట్ ఎక్కువగా ఉంది కదా ఇలా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాంటి వాటిలో అని అనుకుంటే కనుక అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనకున్నటువంటి సిచ్యువేషన్ తగ్గట్టుగా ఒక్కొక్కసారి ఇలాంటి స్కీమ్స్ చాలా బెనిఫిట్ ఇస్తాయి. సీనియర్ సిటిజన్స్ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి ఇదే హెల్ప్ అవుతుంది. వాళ్ళకి ఏమైనా 15 lakhs తీసుకెళ్ళి దాంట్లో డిపాజిట్ చేస్తారు. ఎవ్రీ మంత్ వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ రూపంలో వస్తుంటే ఆ అమౌంట్ని వాళ్ళు యూజ్ చేసుకోవడానికి, వాళ్ళ ఖర్చులకి యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఈ 15 lakhs కూడా సెక్యూరిటీ, అంటే మనకు సేఫ్గా ఉంటుంది కదా, మెయిన్ అదన్నమాట. సో మనం పోస్ట్ ఆఫీస్లో వేస్తున్నాం కాబట్టి ఈ 15 lakhs అనేటువంటిది తగ్గడానికి వీల్లేదు, తగ్గేది ఉండదన్నమాట. అదే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అలాంటి వాటిలో పెడితే కనుక అక్కడ ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ని బట్టి ఈ 15 lakhs తగ్గొచ్చు, పెరగవచ్చు. బట్ ఆ రిస్క్ అనేటువంటిది ఉండదు. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. రిస్క్ అనేటువంటిది ఉండదు ఇక్కడ, నో రిస్క్. ఓకే, సో మీ క్యాపిటల్ అనేటువంటిది మీరు డిపాజిట్ చేసే అమౌంట్ అనేటువంటిది ఇక్కడ రిస్క్, ఎలాంటి రిస్క్ ఉండదు. ఓకే, ఇదన్నమాట. సో ఇది మొత్తం కంప్లీట్గా విన్న తర్వాత ఇది ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళ ఆ మైండ్ సెట్ కలిగినటువంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఇది హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఇది కూడా ఒక మంచి స్కీమ్ అనే చెప్పొచ్చు. సో ఇది మొత్తానికి స్కీమ్ అండి. ఈ స్కీమ్ ఎలా అనిపించింది ఏంటి అనేటువంటిది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.